So, good morning, students. Today we are discussing about ninth class biology, 10th chapter. So, that is soil pollution. So, before going to discuss about soil pollution, first of all, let us discuss about uh, what is pollution, what is pollution, and how many types of pollutions are there. So, what are the main demerits or harmful effects to us, to environment, if the pollutants are increases? So let us know that what is pollution. So pollution is defined as an undesirable and excessive addition of substances to air, water, and land which adversely alters the natural environment. So pollution is generally is defined as, so generally we should call environmental pollution when you take into total into consideration environmental pollution. So this environmental pollution is can be defined as an undesirable and excessive addition of substances to air, water, and land which adversely alters the natural environment. This is generally said to be ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని మనం జనరల్గా ఏ విధంగా చెప్పవచ్చు అంటే, మనకు తెలుసు మనకి ఈ నేచర్లో 5 ఫండమెంటల్స్ ఉంటాయి. ఫైవ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటే మనకి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. సో ఇందులో ప్రధానంగా మనకి గాలి, మరి నీరు మరియు ల్యాండ్. సో వీటిలో ఏదైనా సరే ఒక మనకి యూస్ఫుల్ లేని పదార్థం వచ్చి చేరినప్పుడు అది వాటర్లోనైనా సరే, మరియు సాయిల్లోనైనా సరే, మరియు గాలిలోనైనా సరే, మనకు అవసరం లేని ఒక పదార్థం వచ్చి చేరినప్పుడు నీరులో కానీ, గాలిలో కానీ, ల్యాండ్ మీద కానీ, అప్పుడు పొల్యూషన్ అనేది జరుగుతుంది. మరి మనకు అవసరం లేని, మనకి యూజ్ కానీ ఆ వేస్ట్ పదార్థం ఏది ఉంటో దాన్ని ఏమంటాం అంటే పొల్యూటాంట్ అంటాం. ఏమంటాము? పొల్యూటాంట్. సో నౌ లెట్ us discuss about pollutant. So here pollutant, what is pollutant? This is very very important. Pollutant is a constituent in the wrong amount at the wrong place at the wrong time. Pollutant is a chemical or any substances which is generally is said to be it is a wrong amount. The pollutant which is generally said to be a wrong amount which is present in the wrong place and at the wrong time. ఏదైనా ఒక అవసరం లేని పదార్థం, సో పొల్యూటాంట్ ఏ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద రాంగ్ అమౌంట్ ఎట్ ది రాంగ్ ప్లేస్ ఎట్ రాంగ్ టైం. సో గాలిలో కానీ, మరియు నీటిలో కానీ, మరియు ల్యాండ్ మీద కానీ ఏదైనా ఒక పదార్థము అది ఉండకూడని పదార్థము ఉండకూడని సమయంలో మరి ఉండకూడని టైంలో ఉంటే అప్పుడు ఆ ఏరియాలో పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి జనరల్గా పొల్యూటెంట్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. సో
పీటీ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి పొల్యూటెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ టు ది ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా మనకు పంచభూతాలలో ముఖ్యంగా ఏది, గాలి, నీరు, ల్యాండ్. మరి వీటిలో ఏదైనా ఒక ఉండకూడని పదార్థము ఉండకూడని సమయంలో ఉండకూడని టైంలో ఉంటే అదే కాలుష్యం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి ఈ పొల్యూటెంట్స్ జనరల్గా ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఈ పొల్యూటెంట్స్ జనరల్గా మనకి 2 రకాలుగా ఉంటాయి. సో బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. సో పొల్యూటెంట్స్ ఎన్ని రకాలు? జనరల్గా కాలుష్య పదార్థాలు ఎన్ని రకాలు? 2 రకాలు, డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్. సో డిగ్రేడబుల్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పదార్థము లేక పొల్యూటెంట్ అది ఈజీగా సాయిల్లో కానీ వాటర్లో కానీ గాలిలో కానీ కలిసిపోతుంది. సో డిగ్రేడ్ అవుతుంది అనమాట. సో ఈజీగా డీకంపోజ్ అయ్యేటువంటి ఆ పొల్యూటెంట్స్ని ఏమంటామంటే బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటాం. సో ఉదాహరణకి కిచెన్ వేస్ట్ అంటే వెజిటబుల్ పీల్స్, సో కూరగాయల తొక్కలు, మరియు సీవేజ్ మురికి నీరు, మరియు ఎక్స్క్రీటా అంటే ఫ్యాకల్ మ్యాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎనిమల్స్, ఇవన్నీ కూడా సాయిల్లో కానీ వాటర్లో కానీ మరి నీటిలో కలిసిపోతాయి కాబట్టి ఇవి డిగ్రేడ్ అవుతాయి. కాబట్టి ఈ పొల్యూటెంట్స్ అన్నీ కూడా అంటే వెజిటబుల్ వేస్ట్ కానీ సీవేజ్ కానీ ఎక్స్క్రీటా కానీ ఇవన్నిటిని కూడా ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్గా చెప్పవచ్చు, బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్గా మనం చెప్పవచ్చు. సో మరి నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటే ఈ పొల్యూటెంట్స్ జనరల్గా డిగ్రేడ్ కావు, అంటే డీకంపోజ్ కావు, అంటే కలిసిపోవు, సాయిల్లో కానీ నీటిలో కానీ మరియు గాలిలో కానీ కలిసిపోకుండా ఇవి అలాగనే ఉండి నీటిని మరియు గాలిని మరియు ల్యాండ్ని కలుషితం చేస్తాయి. కాబట్టి బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ వల్ల ఎక్కువ నష్టం అనేది, ఎక్కువ కాలుష్యం అనేది ఉండదు. మరి నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ వల్ల కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి నాన్ బయోడిగ్రేడబుల్కి మనము పొల్యూటెంట్స్ని ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు అంటే డిడిటి అంటే ఇది ఒక కెమికల్ అనమాట. అదేవిధంగా గ్లాస్, ప్లాస్టిక్, మెటల్స్ ఇవన్నీ కూడా డీకంపోజ్ కావు. డిడిటి అంటే ఒక కెమికల్ అనమాట ఇది. సో ఈ కెమికల్ ఇది డిగ్రేడ్ కాదు, అంటే కలిసిపోదు, డీకంపోజ్ కాదనమాట. సో ముఖ్యంగా మనకి ఈ పొల్యూటెంట్స్ అనేది మనకు 2 రకాలుగా ఉన్నాయని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అదే ఏదంటే బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్. సో బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటే ద పొల్యూటెంట్స్ విచ్ డీకంపోజ్ by the natural methods is called biodegradable pollutants. Example kitchen waste and sewage and excreta. So similarly non biodegradable, they are not decomposed and they can take more time to degrade. They are the examples for DDT and glass, plastics, metals. Now let us discuss here in our 9th class biology they given usually soil pollution, but mainly how many types of pollutions are there in this nature. So generally when you take the main 6 types of pollutions we can see that mainly. So how many types of pollutions we can see? 6 types of pollutions. 6 types of pollutions we can see that 6 types of pollutions. So in which mainly air pollution and second one water pollution and third one soil pollution, which is we are going to be study soil pollution, and it is also called pollution caused by the solid waste, and also the fourth one is noise pollution. It is also called sound pollution, and fifth one is said to be thermal pollution and heat, and sixth one is radiation. So radiation. So these types of major pollutions in this environment. So once again, how many major types of pollutions are there? So 6 types of pollutions are there. So number 1 is air pollution, water pollution, soil pollution, noise pollution, thermal pollution, and radiation. So among these in 9th class
biology they given the soil pollution. Let us discuss about this soil pollution. So uh, we know that our planets is generally, when you take the layers of the atmosphere, so our planet, so our nothing but this entire, so generally our planet is consist of these layers. Number one is atmosphere, it is also called air. Lithosphere, it is nothing but earth. Hydrosphere is nothing but water, and biosphere is nothing but living organisms. So here let us take the atmosphere. It is which layer means air containing layer. Lithosphere is a rock containing layer and soil containing layer. Hydrosphere, it contains purely water, and biosphere, which consists the living things, or so for, so these are mainly in our planets they are present. So but due to the so before that because of there is no pollutants, all planets are said to be healthy. But nowadays what's happening, over increasing the population due to adverse activities, and what happens, all these layers are going to be and polluting. So due to the various activities of man, the composition and complex nature of environment got changed. These activities include mainly what type of what type of activities are going to be polluting the all these means industrialization mainly. So industrialization, construction, transportation, agriculture, and deforestation are the main activities which are polluting the nature. So this is you have to keep in our mind. So once again you have to clear, you have to glance, so what are the major activities are going to be pollute the soil and as well as environmental environment. So mainly industrialization. So industrialization means establishing of industries, and construction. So mainly house construction and industry construction, by cleaning the what forestries and useful lands. Transportation, so this is also leads to mainly from one place to another place. While transporting the materials, the some of the materials will be live in one place, so they may cause the soil pollution. So agriculture, so today we are using more waste agricultural products, chemicals. These chemicals leads to polluting the nature. So deforestation, it is a major effect to cause the pollution. Deforestation is nothing but cutting off trees. So these are the major activities to going to be pollute the nature. So these activities are desirable for human development and welfare, but these really, so what above we said, these are, these activities are necessary, but for development of the man, uh, but when we use these in another way, means wrong way, it there leads to pollution. Unwanted materials releasing, these by these activities releasing unwanted material, this is most important. So wanted means which we use, but unwanted means which we don't use, but this if it is present in the nature, it pollutes the nature. So that this type of unwanted materials into the environment, causing imbalance that make our life miserable. So this type of unwanted materials leads to cause the pollution, and also leads to major effects, adverse effects to the nature. So we have learnt about the in 8th class. Now let us take the, because of earth giving is a habitat to different organisms, so it is generally, earth is generally called as our mother planet, our mother planet. So now let us discuss about what is soil. And so air, water and soil are three major natural resources
alongside soil is one of the marvelous products of nature without which there would be no life. It is a natural medium for plants to grow. We know that soil is nothing but land. This is the major habitat which organisms should live, either a human being also, so and plants also. Mainly, earth or land, it act as a habitat to live. So imagine without land, we cannot lead our normal life. Why? Because we are living on the land. So it is one of the using as a major habitat to us. In the same way, it is the habitat to the plants for to grow. So it is a marvelous product of nature. This is you have to keep in our mind. And when we take about, so it is a natural medium for plants to grow. When you take generally components of soil, so soil components mainly air 25%, air 25%, water 25%, minerals 45%, and organic are remaining generally matter 5%. So generally air 25, water 25, minerals 25, and organic matter is 5%, which is the components of soil. So soil consists of four major components: air, water, minerals, organic matter. So organic matter contains organisms 10%, plants 10%, and humus 80%. So soil is most important. It is made up of minerals and decomposed of organic matter, and along with air and water. So soil, how it is made up of means, soil consists mainly minerals, decomposed organic matter, along with air and water. So soil is made up of by the minerals, organic matter, along with air and water. So soil is the major habitat. Already previous I explained you, it is the major habitat for organisms like worms, insects, bacteria. It also supports plant and animal life. So where the organisms live mainly, you know that వామ్స్, పురుగులు, ఇన్సెక్ట్స్, కీటకాలు, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ల్యాండ్ అనేది ఒక హ్యాబిటాట్గా యాక్ట్ చేస్తుంది. సో ల్యాండ్ లేకుంటే వాటికి హ్యాబిటాట్ అనేది లాస్ అవుతుంది, కాబట్టి మెజారిటీ ఆర్గానిజమ్స్ విడ్ నాట్ సర్వైవ్. సో healthy soil means the soil which produces healthy plants, on eating which animals also remain healthy. So when we should say a soil is said to be healthy, so when the soil produces healthy plants and healthy human being, and also on eating which animals also remain healthy, then the soil is said to be healthy. So how is soil formed? This is very most important. How is soil is formed? Where do from soil is formed? So soil is formed from the rock. One thing, this is most important, soil is formed from the rock. So let us take the history of the soil. Soil formation is a long and complex process. It can take nearly 100 to 10,000 years to create 1 inch of topsoil. It is driven by many factors such as climate, topography, and living organisms, the type of parent material. So here, for the formation of soil, it takes generally 100 to
10,000 years for the formation of 1 inch of topsoil. 1 inch of topsoil is takes, so this much time should take, but it is depends upon the climate change, the nature topography, and the which the where the organisms are live in that place, and type of rock. Parent material means here what? Type of rock from which soil is formed. But one thing you have to keep in your mind, I am concluding that directly soil is formed from the rock. This is a keep in your mind how it is formed, when it is formed, how many years it take. It is depending on the type of rock, type of climate, temperature, weather, seasons. But main thing you have to keep in your mind, the soil is formed from the rock. So the farm so parent material is nothing but the rock, and you have to break down underlying rocks from the deposits by streams and rivers. So mainly here when you take the deposits by streams and rivers, seas, gulfs, hills, wind, glaciers, organic plant residues. So these are the things which play major role for the formation of soil. These are the material which is from which soil is formed. Now over the time, main important thing I will explain that. So over the time the parent material or withered means degrading, kargadam, withered. So withering means degrading, means breaking down, so by the effects of freezing and wetting, drying, heating, cooling, erosion, plants, animals, and chemicals reactions. So the parent material, so parent material is nothing but rock. So this rock is break or withered by the different effects. So because of we have seasonal changes during winter, summer, like this already. So you have to keep in your mind about how the soil is formed. So the formation of soil from the rock, generally the formation of soil is called pedogenesis. The formation of soil is called what? Pedogenesis. The formation of soil is called pedogenesis. Pedogenesis. So the study of soil is called pedology. This is most important keywords. So what is pedogenesis and what is pedology? Pedogenesis means formation of soil from the rock is called pedogenesis, or nothing but formation of soil from soil is called pedogenesis. But what is pedology? Means study of soil is called pedology. Already I said just now already I said withering and how the soil is formed by the many ways, and by withering, that is let us take freezing, అంటే ఏదైనా ఒక పేరెంట్ రాక్, పేరెంట్ మెటీరియల్ ఫ్రీజ్ కావడం, తర్వాత థ్వాయింగ్ కావడం, వెట్టింగ్, డ్రైయింగ్, హీటింగ్, కూలింగ్, ఎరోజన్. సో బై దీస్ యాక్టివిటీస్ మెయిన్లీ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్. So eventually the parent material is divided into 3 horizontal layers. So final ga manaki the parent material is divided into 3 horizontal layers. The according to 9th class biology, the parent material is divided into mainly how many zones? 3 horizontal layers. The top layer consists of mostly organic matter
and biology activity. The middle, so the topmost, the first layer is totally biological activity. Why? Because in which all the living things and all the insects and worms and other plants life also will be seen in this topmost layer. Hence it is fully biological activity. The when you go to the middle layer, so the middle layer is generally, so middle layer is the zone of maximum material so accumulation, and the bottom layer is mainly the parent material. So zone of maximum material, సో ఇక్కడ పేరెంట్ మెటీరియల్ మ్యాక్సిమంగా మిడిల్ జోన్లో ఉంటుంది. అదేవిధంగా మెయిన్ పేరెంట్ మెటీరియల్ బాటంలో ఉంటుంది. మొత్తం మీద మనకి ఈ యొక్క పేరెంట్ మెటీరియల్ అనేది జనరల్గా మనకి 3 హారిజాంటల్ లేయర్స్లో ఉంటుంది. ద టాప్ వన్ ఈజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ను కలిగి ఉంటుంది, బయాలజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఇందులోనే లివింగ్ థింగ్స్, మరి ప్లాంట్స్ లైఫ్, ఆల్ అదర్ లివింగ్ థింగ్స్ మనం ఈ లేయర్లో చూస్తాము. అదేవిధంగా మ్యాక్సిమం జోన్ అంటే పెద్ద మొత్తంలో లేయర్ పేరెంట్ మెటీరియల్ లేయర్ ఏది అంటే మిడిల్ జోన్. అదేవిధంగా పేరెంట్ మెటీరియల్గా పెద్ద మొత్తంలో ఉండే జోన్ ఏదంటే బాటమ్ జోన్. సో ఈ విధంగా 3 జోన్స్ డివైడ్ అయి ఉంటుంది. సో ద టాప్ సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్ సిన్స్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ది లైఫ్ ఆఫ్ ఆన్ ఎర్త్. సో మనం ఇందాకనే చెప్పుకున్నాం టాప్ సాయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులోనే ఆర్గానిజమ్స్ నివసిస్తూ ఉంటాయి, లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ లైఫ్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో అందుకే ఇది టాప్ సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ప్లే మేజర్ రోల్ టు యాక్ట్ యాజ్ ఏ మేజర్ హ్యాబిటాట్ ఫర్ సెవరల్ ఆర్గానిజమ్స్. సో లెట్ us discuss about here a given important in box. Do you know? So in 1 acre of land where the topsoil is 8 inches thick, nearly 5.5 tons of bacteria are present. So 50,000 earthworm also live in it. So 1 acre of land where the topsoil is 8 inches thick. మనం 1 ఎకరా ల్యాండ్ తీసుకొని ఒక 8 ఇంచుల థిక్ తీసుకున్నప్పుడు అందులో మ్యాక్సిమం 5.5 టన్స్ బ్యాక్టీరియా మనం చూస్తాము. అదేవిధంగా 50,000 ఎర్త్వామ్స్ ఉంటాయి. అంటే మరి సాయిల్లో బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఎర్త్వామ్ ఏం చేస్తుంది? సో బ్యాక్టీరియా ముఖ్యంగా మనకు యూస్ఫుల్ బ్యాక్టీరియా వచ్చేసి రైజోబియం లెగ్యుమినేసం అనేటువంటి బ్యాక్టీరియా. ఇది ముఖ్యంగా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని సాయిల్లోకి తీసుకొచ్చి ప్లాంట్స్కి అందించే విధంగా చేస్తుంది. సో కాబట్టి బ్యాక్టీరియా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎర్త్వామ్స్ ముఖ్యంగా సాయిల్ని డిగ్రేడేషన్ చేస్తూ మైన్యూట్గా అంటే హ్యూమస్ని ఇంక్రీజ్ చేయడానికి ఎర్త్వామ్స్ చాలా అవసరం. సో కాబట్టి టాప్ సాయిల్ ముఖ్యంగా బయాలజికల్ యాక్టివిటీ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము సాయిల్ ప్రాపర్టీస్కి. సో సాయిల్ ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇన్ తెలుగు ధర్మాలు. అంటే సాయిల్ అనగానే మనకు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కాబట్టి ఆ నియమాలనే మనం జనరల్గా ప్రాపర్టీస్ అని చెప్పవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లివింగ్ బీయింగ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా సాయిల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ముఖ్యంగా మనకి the crop quality directly depends on the quality of the agriculture soil in which it is grown. So the higher the quality of the soil, the higher the quality of the crop. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే సాయిల్ ఎంత ఎక్కువగా హ్యూమస్ని అంటే ఎంత ఎక్కువగా ఆర్గానిక్ మెటీరియల్ ఎంత ఎక్కువగా మాన్యూర్ని కలిగి ఉంటుందో అంత సుపీరియర్ క్వాలిటీ తోటి ప్లాంట్స్ క్రాప్ ప్రొడక్ట్స్ సాయిల్ నేచర్ మీద అంటే సాయిల్లో ఎంతైతే ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయో అంత ఎక్కువగా క్రాప్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో టు నో ద క్వాలిటీ ఆఫ్ ది సాయిల్ వీ మస్ట్ understand the fundamental properties of it. So these can be divided into 3 major categories: physical, chemical, biological. So the main properties of soil is generally 3: physical,
physical properties, chemical properties, and biological properties. So when you take the physical properties, mainly the physical properties, just now already I said, once again have a glance. Physical properties like color, texture, structure, and porosity, these are the major properties of physical properties of the soil. These can regulate the containing of air and water in the soil. So the effect of these ability of soil to function clearly. So organic matter is the organic component of soil which include the dead and decaying plants, animal, and residues of organisms. సో ఇందులో మనం ఆర్గానిక్ మ్యాటర్ తీసుకున్నప్పుడు ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ థింగ్స్, అంటే డీకేయింగ్, చనిపోయినటువంటి జంతు మరి వృక్ష సంబంధించినటువంటి పార్ట్స్, మరి వాటికి సంబంధించినటువంటి రెసిడ్యూస్ అని చెప్పవచ్చు ఆర్గానిక్ మ్యాటర్ అంటే. సో ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ జనరలీ ఈజ్ నథింగ్ బట్ డెడ్ అండ్ డీకేయింగ్, అంటే చనిపోయిన మరియు కుళ్ళిపోయినటువంటి ప్లాంట్స్, ఎనిమల్స్, వాటి యొక్క రెసిడ్యూస్ అన్నమాట. సో మెయిన్లీ it consists of nutrients necessary for plants growth such as NPK. సో ఆర్గానిక్ మ్యాటర్ జనరల్గా మనకి ఈ యొక్క ముఖ్యంగా న్యూట్రియంట్స్ మెయిన్ వీటిని ఏమంటామంటే ముఖ్యంగా ప్రైమరీ ఎలిమెంట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్లాంట్స్ గ్రోత్కి మరి ఆర్గానిజమ్స్ గ్రోత్కి ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ ఎన్పికే. సో ఆర్గానిక్ మ్యాటర్ ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఎన్పికే, nitrogen, phosphorus, potassium. So these are the major important organic matter which help to the growth of the plants and animals. So soil which contain 30% more organic matter are considered organic soil. All the soils are identified as mineral oils. సో ఇక్కడ మనము ఎప్పుడు ఒక సాయిల్ని ఆర్గానిక్ సాయిల్గా గుర్తించవచ్చు అంటే ఎప్పుడైతే సాయిల్లో 30% ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో దాన్ని జనరల్గా ఆర్గానిక్ సాయిల్గా ట్రీట్ చేయొచ్చు. ఆల్ అదర్ సాయిల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ మినరల్ సాయిల్స్. ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ 30% కంటే తక్కువ ఉండి మిగతా మినరల్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని మినరల్ సాయిల్స్గా చెప్పుకోవచ్చు. సో ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ ఇంప్రూవ్స్ ద mainly water infiltration, decrease the evaporation, increase the water holding capacity. The organic matter contains numerous organisms which convert the matter back to nutrients. These organisms help to create a crop that is ideal for cultivation. Thus a natural state of soil is maintained. So mostly organic matter is play crucial role for the development of the crop and as well as making of soil as a best habitat. So organic matter is mainly helps to the infiltration, decrease the evaporation, అంటే వాటర్ లాస్ కానియకుండా, అదేవిధంగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అదేవిధంగా ఎక్కువ ఆర్గానిజమ్స్ని కలిగి ఉండడానికి ఆస్కారం అవుతుంది. సో అదేవిధంగా న్యూట్రియంట్స్ని తిరిగి సాయిల్కి ఇచ్చే విధంగా ఈ ఆర్గానిక్ మ్యాటర్ పనిచేస్తుంది. సో ముఖ్యంగా ఇట్ ప్లే మేజర్ రోల్ ఫర్ ది కల్టివేషన్. సో ఇట్ కీప్స్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ సాయిల్ ఈజ్ మెయింటైన్డ్. వెన్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ మోర్ ఇన్ ద సాయిల్, ఇట్ కీప్స్ ద సాయిల్ ఈజ్ బ్యాలెన్స్ ఇన్ స్టేట్, సో దట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. So when you take the chemical properties, so these the chemical properties of soil, the term pH means concentration of hydrogen. So once you have to keep in mind what is pH. pH is nothing but concentration of hydrogen, is used to indicate the level of acidity and alkalinity. These are most important, the acidity nature of the soil and the alkalinity of soil, the generally determine the nature of the soil. And generally the range of pH values of a good soil is lies from 5.5 to 7.5. So below pH is the soil is termed as acidic and above pH is the alkaline. So this is we have a generally we have a pH scale. So this scale is consist nearly 1 to 14, and generally here when you take the 7,
at middle point. So 1 to 7 it is indicates that this is generally is acidic nature. So from between 7 above it determine the alkaline nature, means basic. So here the soil is said to be acidic nature, the soil is said to be basic nature, AB. So 1 to, if the soil is said to be, the pH scale is generally, the concentration of hydrogen is said to be between, the value of the pH is between 1 to 7, it is, the soil is said to be generally acidic nature. When the soil is said to be the pH value of the soil is between 7 to 14, it is generally said to be basic nature of the soil. So thus we can determine in this way. The pH of soil is most important to know the type of vegetation that grow in the soil and the type of organisms that live there. So also presence of organic matter in the soil as a close relationship with soil pH. Soil richer in organic matter is acidic in nature as a result of degradation of various substances that produces various acids in the soil. So if the organic matter is the more, it leads to increases the acidity of the soil. If the acidity is increases, the soil is unfit to grow the plants. So it reduces the crop productivity and also increases the acids in the soil. So availability of the nutrients depend upon the pH of soil. So mainly when you take the availability of sodium, potassium, calcium, magnesium, sulfur tends to decreasing of pH. So withering and plant uptake also result in the removal of these nutrients and decreases in the microbial activity, which makes soil acidic. So availability of these also, availability of these nutrients also depends on the pH of soil. So if sodium, potassium, calcium, magnesium, sulfur, if they decreases with decreasing the pH, so we will decrease out to pH value decrease అయిందనుకో అప్పుడు ఏమైతుందంటే withering and plant uptake also result in the removal of these nutrients automatically decrease అవుతాయి. So microbial activity make the soil is acidic nature. So what happens if the acidic nature and alkalinity of the soil increases? So acidic nature and alkalinity of the soil. సో ఇప్పుడు యాసిడిక్ నేచర్ ఎక్కువైతే అంటే సాయిల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అంటే క్రాప్ ప్రొడక్టివ్ అనేది తక్కువ అవుతుంది, యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ ప్లాంట్స్ బియర్ చేయలేవు కాబట్టి ప్లాంట్స్ గ్రోత్ అనేది జరగదు. సో బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్, so biological is nothing but living things and other components which are making survival of the plants generally. So here another human beings. So soil is not a dead mass but an abode of millions of organisms. So which seems to be soil, it contain millions of organisms. So that it is most important and it is the most abundant and డైవర్స్ ఎకోసిస్టమ్ అంటే ఇక్కడ ఒక సాయిల్లోనే వెరైటీ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సో ఇన్ డిఫరెంట్ వెరైటీ థౌజండ్స్ మిలియన్స్ వెరైటీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ని కలిగి ఉండడం వలన దాన్ని డైవర్స్ ఎకోసిస్టమ్ అని కూడా చెప్పవచ్చు. సో సాయిల్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ బోత్ ప్లాంట్స్, ఎనిమల్స్, ఫార్మ్స్ రేంజింగ్ ఫ్రమ్ microscopic virus to earthworm to large burrowing animals such as rats, gophers. Major microbial groups in soil are bacteria, fungi, algae, protozoan. So when you take the soil, it is act as a habitat of several these kind of organisms. So that generally whatever organisms we can see in the soil, mainly from ranging from microorganisms to macro is nothing but bacteria, viruses and other fungi. And also major macroorganisms when you take the earthworm and a large burrowing like frog, earthworms, rats and other kind of organisms we can see in the soil. So here
So when you take this table is most important here. And when you take the properties of so how the humus is increases. Humus is the fine powdery form of soil which has highly nutrients for the growth of the plants. So humus, what is humus means, if any soil, the topmost soil which consists the topmost soil which is thin powdery form and which consists 100% required nutrients of the plants, that is said to be humus. So biological, physical, chemical. So biological is mainly roots, weeds, proper and other bacteria, fungi, insects and earthworms. When you take the biological properties, physical properties is take soil properties is color, texture, porosity. And chemical properties, when you take nitrogen, potassium and phosphorus, that is NPK properties, macronutrients and pH and salinity of soil. These are the chemical properties. This table you have to keep in your mind whenever if it is come in examination. I will write up the properties of the soil. Mainly if you take this pie diagram, you can draw easily, you can get the marks. Why? Because here key points are there. Most key points are there about biological properties, about physical properties and about chemical properties of the soil. So that this pie diagram you have to keep in your mind for the properties of soil. So soil microbes also have an influence in controlling the quantities and effect of various chemical elements found in the soil. So most notable are the cycles of carbon and nitrogen, sulfur, phosphorus. So these are the nutrients which can recycle the atmosphere to earth to water. In this way they may cycle carbon, nitrogen, sulfur, phosphorus, all which are elements important to promoting fertility. Soil microbes converting organic forms of elements, their organic forms liberate carbon dioxide, ammonium, sulfate, phosphates and inorganic forms so of other elements. This process is known as mineralization. So when these add these ammonium means phosphate, sulfate, all the inorganic forms, nitrogen, sodium, so all these elements when they add to the soil, it is called mineralization. Soil ki mineralization ante em ledu, adding of minerals, adding of minerals like calcium, magnesium, nickel, phosphate, ammonium, sulfate. So when these are added to the soil, then it is called a mineralization. So mineralization helps to the growth of the plants in the soil. And the basis of nutrient cycle in the all major ecosystem, besides they role inorganic forms from various organic forms. Soil microbes, particularly soil bacteria, also control the forms of ions in which these nutrients occur. So we shall study in the detailed chapter biogeochemical cycles. Biogeochemical next chapter లో మనం ఖచ్చితంగా చదువుతాం. బయోజియోకెమికల్ సైకిల్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక న్యూట్రియంట్ ఆర్గానిజమ్స్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళడం అనేది సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది. కాబట్టి దీన్నే బయోజియోకెమికల్ సైకిల్గా చెప్పుకోవచ్చు. మన బయోజియోకెమికల్ సైకిల్ జనరల్గా మనకి కార్బన్ సైకిల్ ఉంటుంది, వాటర్ సైకిల్ ఉంటుంది, నైట్రోజన్ సైకిల్ ఉంటుంది, ఫాస్ఫరస్ సైకిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా సైక్లిక్ వేలో అంటే ఆర్గానిజమ్స్ నుండి అట్మాస్ఫియర్లోకి, అట్మాస్ఫియర్ నుండి మళ్ళీ ఆర్గానిజంలోకి ఇలా సైక్లిక్ వేలో వెళ్ళడం వలన దీన్ని బయోజియోకెమికల్ సైకిల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ బయోజియోకెమికల్ సైకిల్స్ మనకు నెక్స్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాయిల్ ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేస్తాం.